రిపబ్లిక్ డే స్పీచ్. రేపు ఎవరైతే రిపబ్లిక్ డే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే. అయితే మెయిన్గా స్పీచ్లో మనం చూసుకున్నట్లయితే 3 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇంట్రడక్షన్, బాడీ అండ్ ఎండ్ లేదా కంక్లూజన్. ఈ 3 కరెక్ట్గా చెప్పినట్లయితే మన స్పీచ్ అనేది ఒక పర్ఫెక్ట్ వేలో డెలివర్ అవుతుంది అన్నట్టు. సో దీంట్లో ఇంట్రడక్షన్లో మనము ఏం చేయాలంటే నో యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ గురించి మనం చెప్పాలి. మన ఆడియన్స్ ఎవరు? ఫర్ సపోజ్ మనం స్కూళ్ళలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఆడియన్స్ మా స్కూల్ విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఉంటారు. అదేవిధంగా మనం వేరే గవర్నమెంట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మన కొలీగ్స్ కానీ అదేవిధంగా అక్కడ సంబంధించిన స్టాఫ్ కానీ వాళ్ళు మన ఆడియన్స్ లాగా ఉంటారు అన్నట్టు. సో ప్లేస్ని బట్టి ప్లేస్ని ఆడియన్స్ అనే వాళ్ళు చేంజ్ అవుతారు. సో వాళ్ళ గురించి మనకు తెలిసి ఉండాలి. వాళ్ళ మీదనే మన ఇంట్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే మన టాపిక్లో వచ్చేసి ఎక్కువగా అయితే మనము పాఠశాలలో లేదో కాలేజీలలో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. సో నేను పాఠశాలను లేదా స్కూళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో మన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, 1950 జనవరి 26 రోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారతదేశ అమల్లోకి వచ్చినందుకు జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరూ పండుగలా జరుపుకుంటారు. అయితే రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, రాజ్యాంగాన్ని ఎందుకు రాశారు అని మనలో చాలామందికి అనిపించే ఉంటుంది. రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎంతమంది కలిసి రాశారు అన్నది. అయితే 15 ఆగస్ట్ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన దేశంలో రాజుల పాలన ఉండేది. కాబట్టి వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే రాజులు ఉండడం వల్ల కలిసి పోరాడలేదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. సో ఇలా కాకుండా ఉండాలని మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ని ఆలోచించారు. దాంట్లో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, దీంట్లో నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు. అంటే దీంట్లో వంశపారంపర్యంగా పరిపాలన అనేది ఉండదు. ప్రజల చేతుల్లో శక్తి ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే నాయకులు అవుతారు. రిపబ్లిక్ అంటే ఇక్కడ ఉన్న రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కానీ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. సెకండ్ సొల్యూషన్ వచ్చి, ఇలా ఎన్నుకున్న నాయకులు మళ్ళీ రూల్స్ని మార్చి వాళ్ళకు అనుగుణంగా మార్చకుండా ఉండాలని రాసినదే రాజ్యాంగం. దేశంలో ఉన్న అందరికీ సమాన బాధ్యతలు, హక్కులు అనేవి రాజ్యాంగం కల్పిస్తుంది. దేశాన్ని ఎలా పరిపాలించాలో రాజ్యాంగం సూచిస్తుంది. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీని అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1947లో 389 మందితో ఈ కమిటీ స్టార్ట్ అయ్యింది. 1947 తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 299 మంది ఉన్నారు. ఎందుకంటే మిగిలిన వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోయారు. 1950 వచ్చేసరికి 284 మంది ఆ కమిటీలో ఉన్నారు. దాంట్లో 15 మంది మహిళలు. సో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఎంతో మంది గొప్ప వ్యక్తుల సహాయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాశారు. వారి కష్టాలను గుర్తించి అందరూ కలిసిమెలిసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు మీకు అనుగుణంగా రాసుకొని ఆ విధంగా మీ స్పీచ్ అనేది రెడీ చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.